హలో అండి. ఈరోజు మనం ఈ బ్యూటిఫుల్ క్రాఫ్ట్ చేయబోతున్నాం. వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడు మీకే అర్థమవుతుంది ఈ క్రాఫ్ట్‌ని ఎవరైనా చేయగలరని. ఫస్ట్ ఈ క్రాఫ్ట్ చేయడం కోసం నేను ఒక కార్డ్‌బోర్డ్ తీసుకున్నాను. ఇలా మనం 2 షేప్స్ కట్ చేసుకోవాలి. సో, సర్కిల్ షేప్‌ని ఇలా నేను మార్క్ చేసి కట్ చేశాను. అండ్ నెక్స్ట్ స్క్వైర్‌ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఒక న్యూస్ పేపర్ తీసుకోండి. దాన్ని 1/4 ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసిన దాన్ని నీట్గా ఒక సైడ్కి ఇలా ఫోల్డ్ చేయండి. సో కరెక్ట్గా మనకు ఇప్పుడు స్క్వైర్ షేప్ వస్తుందన్నమాట అది. సో ఇటు సైడ్ మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పేపర్ని లాస్ట్లో కొంచెం గమ్ పెట్టి అట్టపెట్టు మీద అంటించి కట్ చేస్తే నీట్గా షేప్ వస్తుంది. ఇవి మనకు 2 పేర్స్ కావాల్సి వస్తుంది. 2 స్క్వైర్ 2 సర్కిల్ అనమాట. సో ఇప్పుడు మనం వీటిని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. నేను ఇలా ఒక ఎల్లో కలర్ క్లాత్ని తీసుకున్నాను. ఈ క్లాత్ కొంచెం పల్చగా ఉంది కాబట్టి నేను డబుల్ లేయర్ని అంటిస్తున్నాను. లేదు మీ దగ్గర ఉండే క్లాత్ బాగా థిక్గా ఉంది అనుకుంటే మీరు సింగిల్ లేయర్ కూడా అంటించవచ్చు. ఫస్ట్ కరెక్ట్గా దీనికి సరిపడా క్లాత్ని నేను కట్ చేస్తున్నాను. అలాగే సర్కిల్కి కూడా మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే అంటించిన తర్వాత దాన్ని మనం మళ్ళీ రిమూవ్ చేసేయచ్చు. నేను ఈ క్లాత్ని అంటించడానికి గ్లూ గన్ని యూజ్ చేస్తున్నాను. ఇలా జాగ్రత్తగా మనం చివరి సైడ్లో మనం ఇలా గ్లూ స్టిక్ని పెట్టుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా ముడతలు లేకుండా నీట్గా ఇలా అంటించాలి. గ్లూ గన్ హీట్ ఎక్కువసేపు ఉండదు కాబట్టి పెట్టగానే మ్యాక్సిమం తొందరగా అంటించేయాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం కట్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో గ్లూ జాగ్రత్తగా పెట్టి మనం ఆ క్లాత్ని అంటిద్దాం. చాలా ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయండి. ఇలా మనం అన్ని సైడ్స్ అంటించాలి. మనం నీట్గా క్లాత్ అంటించేసాం. ఇప్పుడు మనం దీనికి డిజైన్ చేద్దాం. ఇలా నేను ఒక సిల్వర్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ థ్రెడ్తో మనం నీట్గా దీన్ని ఇప్పుడు డిజైన్ చేస్తున్నాం. ఫస్ట్ గ్లూ గన్ తీసుకొని ఒక సైడ్ కొంచెం అంటిద్దాం. అంటించిన తర్వాత ఇలా జాగ్రత్తగా కార్డ్బోర్డ్ చుట్టూ కరెక్ట్ మెజర్మెంట్లో మనం థ్రెడ్ని చుట్టాలి. ఇలా చుడుతున్నప్పుడు మీకు థ్రెడ్ కనుక అయిపోతే దాన్ని మనం బ్యాక్ సైడ్ జాయింట్ వేయొచ్చు. ఇంకా థ్రెడ్ని ఇలా మనం మొత్తం చుట్టాలి. ఇలా టోటల్గా థ్రెడ్ చుట్టేసిన తర్వాత గ్లూ స్టిక్ పెట్టి థ్రెడ్ని అంటించి కట్ చేయాలి. సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే చుట్టామో మళ్ళీ అలాగే ఇంకో సైడ్ చుట్టాలి. గ్లూ స్టిక్ పెట్టి సేమ్ థ్రెడ్ అంటించి ఇందాక ఎలా అయితే మనం చుట్టామో అలాగే మెజర్మెంట్ చూసుకుంటూ మళ్ళీ మొత్తం చుట్టాలి చివరి వరకు.
టోటల్గా చుట్టేసాం కాబట్టి ఇప్పుడు గ్లూ స్టిక్ పెట్టి నీట్గా అంటించి కట్ చేయాలి. సో ఇప్పుడు మనం స్క్వైర్ని రెడీ చేసాం, నీట్గా డిజైన్ చేసాం స్క్వైర్ని. ఇలాగే సర్కిల్ని కూడా క్లాత్ అంటించి ఈ సిల్వర్ థ్రెడ్తో మనం సర్కిల్ని కూడా డిజైన్ చేయాలి. సర్కిల్ షేప్కి క్లాత్ అంటించడం చాలా అంటే చాలా సింపుల్, చాలా ఈజీగా అంటించవచ్చు. ఇప్పుడు మనం సైడ్ ఎంత క్లాత్ అయితే అంటిస్తామో ఆ క్లాత్ నుంచి మిగతా క్లాత్ని కట్ చేయాలి. ఇప్పుడు సేమ్ స్క్వైర్కి ఎలా అయితే చివరి సైడ్ మనం గ్లూ పెట్టామో అలాగే సర్కిల్కి కూడా గ్లూ పెట్టి అంటించాలి. గ్లూ చాలా హీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అంటించాలి. సేమ్ మనం స్క్వైర్ని ఎలా అయితే డిజైన్ చేసామో సిల్వర్ థ్రెడ్తో అలాగే సర్కిల్ని కూడా మనం డిజైన్ చేయాలి. సర్కిల్ షేప్కి థ్రెడ్ చుట్టడం కొంచెం కష్టం కాబట్టి నేను చివరి సైడ్ కూడా స్టార్టింగ్లో కొంచెం గ్లూ పెట్టుకొని అంటించుకుంటూ దానికి చుడుతున్నాను. మనం సర్కిల్కి ఒక సైడ్ థ్రెడ్ చుట్టాం, సేమ్ ఇంకో సైడ్ కూడా సర్కిల్కి చుట్టినట్టే థ్రెడ్ చుట్టాలి. స్టార్టింగ్లో థ్రెడ్ చుట్టినప్పుడు నిలబడడం కోసం నేను గ్లూ స్టిక్ పెట్టుకుంటూ చిన్నగా థ్రెడ్ని చుడుతున్నాను. సర్కిల్ని కూడా మనం నీట్గా సిల్వర్ థ్రెడ్తో డిజైన్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను వీటిని డిజైన్ చేయడం కోసం ఒక లేస్, ఇంకా మనం స్క్వైర్ షేప్లో శుభ్ అని దీన్ని అంటిస్తున్నాం స్టిక్కర్ని. అండ్ నెక్స్ట్ సర్కిల్లో అమ్మవారి పాదాలు అంటిస్తున్నాం. కరెక్ట్గా అవి సరిపడేంత షేప్ నేను తీసుకున్నాను. ఫస్ట్ మనం సర్కిల్కి లేస్ని అంటిద్దాం. చివరి సైడ్ నీట్గా గ్లూ పెట్టుకొని కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు మనం లేస్ని అంటించాలి. మనం లేస్ని అంటించేటప్పుడు అది కూడా కరెక్ట్గా సర్కిల్ షేప్లో వచ్చేటట్టు జాగ్రత్తగా అంటించండి. అంటించేసిన తర్వాత కట్ చేసేయండి. ఇప్పుడు మనం ఈ సర్కిల్లో నీట్గా పాదాలని అంటిస్తున్నాం. గ్లూ పెట్టేసుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్ మిడిల్ వచ్చేటట్టు చూసుకొని పాదాలని నీట్గా అంటించాలి. ఇప్పుడు మనం స్క్వైర్కి లేస్ని అంటిద్దాం. నేను కింద ఉండే 2 సైడ్స్ మాత్రమే లేస్ని అంటిస్తున్నాను, ఎందుకంటే పైన మనం సర్కిల్ని స్టిక్ చేస్తాం కాబట్టి కింద మాత్రమే నేను లేస్ని అంటిస్తున్నాను. నేను 2 సైడ్స్ మాత్రమే లేస్ని అంటించాను. సో అంటించేసిన తర్వాత మనం ఇందాక సర్కిల్ అమ్మవారి పాదాలను ఎలా అయితే అంటించామో ఇందులో కూడా ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్ చూసుకొని శుభ్ అని ఈ స్టిక్కర్ని నేను అంటిస్తున్నాను. మనం స్టిక్కర్ని అంటించేసిన తర్వాత స్క్వైర్కి సర్కిల్ని మనం జాయిన్ చేయాలి. గ్లూ స్టిక్తో నీట్గా కరెక్ట్గా ఇలా చూసి మనం గ్లూ స్టిక్ పెట్టుకొని అంటించాలి.
గ్లూ కొంచెం ఎక్కువగానే పెట్టండి, ఎందుకంటే క్రాఫ్ట్ వెయిట్ మొత్తం సర్కిల్ మీదే ఉంటుంది కాబట్టి కొంచెం గ్లూ ఎక్కువ పెట్టుకోవాలి. మన క్రాఫ్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం క్రాఫ్ట్ శుభ్ లాభ్ ఈ క్రాఫ్ట్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం వీటిని కొంచెం నీట్గా ఫినిషింగ్ ఇవ్వడం కోసం ఫ్లవర్స్ని అంటిస్తున్నాం. గ్లూ స్టిక్తో మనం ఈ 3 ఫ్లవర్స్ని 3 సైడ్స్ అంటిస్తున్నాం. ఇప్పటి వరకు మనం హాఫ్ క్రాఫ్ట్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు చివర్లో మనం కింద టెజల్స్ని అంటించాలి. మొత్తం 7 టెజల్స్ మనం చేస్తున్నాం. చాలా పోంపోమ్స్ కావాలి కాబట్టి అందుకని ఈజీగా ఒకేసారి చాలా పోంపోమ్స్ చేసేటట్టు నేను ఈరోజు మీకు చెప్తున్నాను. నేను ఈ క్రాఫ్ట్లో ఉండే ఒక 3 కలర్స్ ఉలెన్ థ్రెడ్ని తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఏదైనా ఒక అట్టపెట్టె కానీ, స్లేట్ కానీ, ప్యాడ్ కానీ, ఏదైనా బాక్స్ కానీ ఏదైనా తీసుకొని ఇలా ఒక 30 లైన్స్ చుట్టాలి. ఎందుకంటే మీరు చుట్టేటప్పుడు అట్టపెట్టె అయితే వంగిపోతుంది. కొంచెం స్ట్రాంగ్గా ఉండేదైతే మీరు అట్టపెట్టెకి కూడా జాగ్రత్తగా చుట్టచ్చు. థర్టీ లైన్స్ చుట్టేసిన తర్వాత దారాన్ని జాగ్రత్తగా కట్ చేసి ఒక సైడ్ ఉంచేయండి. ఇప్పుడు మీరు నెక్స్ట్ థ్రెడ్ చుట్టేటప్పుడు గ్రీన్ మీద కాకుండా పక్కన చుట్టండి, సైడ్ ఉండేటట్టు. అన్ని థ్రెడ్స్ ఒకే లైన్లో నీట్గా చుట్టండి. అప్పుడు పోంపోమ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. మనం సింగిల్ పోంపోమ్ కూడా చేయొచ్చు. సింగిల్ పోంపోమ్ చేసేటప్పుడు థ్రెడ్ చాలా ఎక్కువగా వేస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒక్కొక్కటి చేస్తూ కట్ చేయడం కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. ఈ మెథడ్ ద్వారా మనం చాలా ఈజీగా ఒక 5 మినిట్స్లోనే చాలా పోంపోమ్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇంకో థ్రెడ్ కూడా నేను వేరుగానే చుడుతున్నాను. రెడ్కి టచ్ అవ్వకుండా సైడ్ చుడుతున్నాను. మనం ఇలా ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్తో పోంపోమ్ని రెడీ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఎక్స్ట్రా ఇంకో 2 కలర్స్ కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని పోంపోమ్ని రెడీ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఈ థ్రెడ్స్ అన్నిటినీ ఈ 3 కలర్స్లో ఏదో ఒక థ్రెడ్తో చాలా గట్టిగా కట్టాలి. ఇక్కడ మీరు లూజ్గా కట్టారంటే పోంపోమ్ కూడా లూజ్గా అయిపోతుంది. అలా కాకుండా మ్యాక్సిమం మీరు ఎంత గట్టిగా అయితే కట్టగలరో అంత గట్టిగా కట్టండి. ఇప్పుడు నేను కరెక్ట్గా ఒక 1 ఇంచ్, అంటే మనం మిడిల్లో కూడా కట్ చేసుకోవడానికి వీలుగా ఉండే అంత సైజు గ్యాప్ వదిలి నేను నెక్స్ట్ ఇది కూడా కడుతున్నాను. అంటే ఒక 1 ఇంచ్ అన్నమాట. ఇంకా ఇదే గ్యాప్ చూసుకోవాలి. ప్రతిదీ మనం ఇలా 1 ఇంచ్కి కట్టుకుంటూ వెళ్ళాలి. ఎన్నిసార్లు అయితే మనం కడతామో మనం అన్ని పోంపోమ్స్ని రెడీ చేసినట్టు. మనం తక్కువ టైంలో చాలా ఎక్కువ పోంపోమ్స్ని తయారు చేయొచ్చు ఈ మెథడ్ ద్వారా. థ్రెడ్ కట్టడం ఒకటే ఎక్కువసేపు కడుతున్నాం అనిపిస్తుంది, బట్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు మనం. ఇలాగే ఇప్పుడు ఎలా అయితే కట్టామో టోటల్ మొత్తం కట్టాలి. టోటల్ అన్నీ కడితే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం వీటిల్ని జాగ్రత్తగా కట్ చేయాలి. పెద్ద సిజర్ తీసుకోండి, ఎందుకంటే చాలా థ్రెడ్స్ని మనం కట్ చేయాలి కాబట్టి బాగా షార్ప్గా ఉండే సిజర్ అయితే బెస్ట్. ఇలా కరెక్ట్గా మిడిల్లోనే చివరి థ్రెడ్ వరకు మిడిల్లోనే కట్ చేసేటట్టు చూడండి. మనం సింగిల్ పోంపోమ్ చేసేటప్పుడు థ్రెడ్ చాలా వేస్ట్ అవుతుంది. మనం 100% యూజ్ చేస్తే అందులో ఒక 40% థ్రెడ్ వేస్ట్ అవుతుంది అనమాట సింగిల్ పోంపోమ్ చేయడం వల్ల. ఇలా చాలా పోంపోమ్స్ చేస్తే మీరు చూస్తే థ్రెడ్ చాలా తక్కువగా, అంటే ఒక 5% థ్రెడ్ కూడా వేస్ట్ అవ్వదు. మీరు చూడండి, మొత్తం కట్ చేసేసాం కదా. ఇప్పుడు ఒక పోంపోమ్ని ఇలా నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. ఏదైనా ఎక్స్ట్రా ఏమైనా థ్రెడ్ వస్తే ఇలా నీట్గా మనం చివరి సైడ్ కట్ చేసుకోవాలి. చూసారా, థ్రెడ్ అసలు ఏమైనా వేస్ట్ అయిందా? ఏం వేస్ట్ కాలేదు. అదే మనం సింగిల్ పోంపోమ్ చేసేటప్పుడు థ్రెడ్ చాలా అంటే చాలా వేస్ట్ అవుతుంది.
ఇలా అన్నిటికీ మనం చివర్లో ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఈ పోమ్స్ చేయడం అసలు అంత కష్టమేం కాదు, చాలా ఈజీగా చేయొచ్చు. ఒకసారి ట్రై చేశారంటే ఇంత ఈజీనా అని మీరే అంటారు. మనం పోమ్స్ అన్ని రెడీ చేసాం. ఇలా టెజల్స్ని మనం రెడీ చేయాలి. నేను ఇలా ఒక 3 టైప్స్ బీడ్స్ని తీసుకుంటున్నాను. మీరు సింగిల్ కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇలా 3 టైప్స్ ఆఫ్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఒక సూది తీసుకొని ఫస్ట్ దానికి పోమ్ని వేయాలి. తర్వాత ఒక 10 పూసలు ఎక్కించాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. టోటల్ ఇప్పుడు మనకు ఇలాంటివి 3 కావాలి. ఈ 3 మనం జాయిన్ చేయాలి. కట్టేసిన తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక నీడిల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మనం పక్కన టెజల్ ఉంది కదా, ఆ టెజల్లో చూపించిన విధంగా అన్నీ ఎక్కించాలి. ఫస్ట్ ఒక గోల్డ్ కలర్ అండ్ నెక్స్ట్ పోమ్, నెక్స్ట్ ఒక గోల్డ్ పూస, అలాగే ఒక వైట్ కలర్ పూస. ఇలా వరుసగా వేస్తే టెజల్ కంప్లీట్ అవుతుంది. నేను ఈ క్రాఫ్ట్కి ఒక్కదానికి 7 టెజల్స్ యూజ్ చేస్తున్నాను. సో ఈ 7 టెజల్స్లో మీరు 5 కూడా యూజ్ చేయొచ్చు, 7 అనే రూల్ లేదు. కానీ క్రాఫ్ట్కి ఫుల్గా ఉంటాయి కదా అని నేను 7 టెజల్స్ని యూజ్ చేస్తున్నాను. నేను గ్లూ స్టిక్తో టెజల్ని అంటిస్తున్నాను. టెజల్ లూజ్గా లేకుండా నీట్గా ఉండేటట్టు చూసి టెజల్ని అంటించండి. గ్లూని మీరు అస్సలు ముట్టుకోవద్దు, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది, చేతులు కాలిపోతాయి కూడా. అందుకని జాగ్రత్తగా అంటించేటప్పుడు ఏదైనా ఒక దాన్ని తీసుకొని ఇలా నీట్గా రబ్ చేస్తూ అంటించండి. మీరు మార్కింగ్ పెట్టుకోండి. మనం ఈ ఫస్ట్ టెజల్ తర్వాత 3 అంటిస్తాం కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్తో ఒక మార్కింగ్ కూడా పెట్టుకోండి. మీరు టోటల్ అంటించేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేయండి. ఇప్పుడు మనం పైన వాల్కి హ్యాంగ్ చేయడం కోసం ఒక థ్రెడ్ని జాయిన్ చేయాలి. ఈ థ్రెడ్ తెగిపోదు కాబట్టి నేను డబుల్ లేయర్తో ఇలా గ్లూ స్టిక్తో అంటిస్తున్నాను. మీరు ఎక్కువ గ్లూ పెట్టి నీట్గా అంటించండి, చేత్తో మాత్రం అస్సలు ముట్టుకోవద్దు. నీట్గా డ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. సో ఫైనల్గా మన క్రాఫ్ట్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకా హైలైట్ చేయడం కోసం ఇక్కడున్న ఈ స్టిక్కర్స్కి స్టోన్ చైన్ కూడా అంటిస్తున్నాను. ఇది ఆప్షనల్, మీ ఇష్టం, అంటించవచ్చు లేదంటే లేదు. స్టోన్ చైన్ అంటించడం వల్ల స్టిక్కర్ చాలా బాగా హైలైట్ అయ్యాయి. సో ఇదైతే సూప్, అలాగే లాబ్. నేను నా ప్రతి క్రాఫ్ట్ని నా సబ్స్క్రైబర్స్కి సెండ్ చేయాలి అనుకుంటున్నాను. మీలో ఎవరికైతే నచ్చిందో వాళ్ళకి మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఒకరికి మాత్రం నేను నా క్రాఫ్ట్ని సెండ్ చేస్తాను. ఈ క్రాఫ్ట్ అనే కాదు, నా ఛానల్లో వచ్చే ప్రతి క్రాఫ్ట్ ఏదైనా సరే
నా సబ్స్క్రైబర్స్కి సెండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.